ఏంటో చెప్పు. Time of death 3:20 PM. Inform to the family. మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి, ఏం చేయలేకపోయాం. సులోచన కొడుక్కి చెప్పాలి. దీని బతుకంతా అబద్ధమే బేబీ. మా విజ్జిగాడు నాకు ఏసీ కొన్నాడు, మా విజ్జిగాడు నాకు బూట్లు పంపాడు, అన్నీ అబద్ధాలే. వాడు దీంతో మాట్లాడి 10 సంవత్సరాలైందంట బేబీ. ఇది నలుగురిలోనూ చులకన కాకూడదని ఇంతకాలం ఆ యదవని గొప్పోణ్ణి చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం, కావాలంటే డబ్బులు పారేస్తాం, మీరే దాన్ని బూడిద చేసుకోండి అంటున్నాడు. ఆడు నీ విజ్జిగాడు. బుద్ధి లేదండి, సిగ్గులేదు. ఆడు కొడుక ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సిందే. ఎక్కడో 100కో 1,00,00,000 ఒకడు ఉంటాడు మన శేఖర్ లాంటాడు. సూపర్, మీరు డెఫినెట్ గా విన్ అవుతారు ఇలా చేస్తే. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా. అందరూ వాళ్ళ సాంగ్ బాగుందంటున్నారా? వాళ్ళది బాగుంటే మనది బ్రహ్మాండంగా ఉంటది. నాకు డౌటే స్వాతి. ఎందుకు? నేను వాళ్ళంత బాగా కంపోజ్ చేయలేదేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు, ముందు మన పాట వినిపించు. నానా 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 ఏంట్రా ఎలా ఉంది? తిరిపోయింది రాకీ, కుమ్మేసేవంతే. స్వాతి నిజంగా బాగుందా? The most awaited grand finale of Singing Stars and Music Stars. మొత్తం 16 బ్యాండ్స్ నుంచి ఫైనల్ కి 3 బ్యాండ్స్ వచ్చాయి. ఏంటి ఇన్సేఫ్ జాము? आगे गड़बड़ है सर, ट्रैफिक जाम है पूरा. హలో, ఎక్కడున్నావు? స్వాతి వచ్చేస్తున్నా, ఆన్ ద వే. సరే సరే రా తొందరగా. స్వాతి, కొత్త సాంగ్ లో కన్ఫ్యూజన్ ఏం లేదుగా? ముందు నువ్వు రారా. ఓకే ఓకే, బాయ్. कट टू एंकर क्लोज. భయ్యా భయ్యా, సైకిల్ మీదనా? या అవును భయ్యా, చాలా ఇంపార్టెంట్ పని అండి. ప్లీజ్ ప్లీజ్, రేపు ఇక్కడే తెచ్చిస్తాను. ప్లీజ్ ప్లీజ్ భయ్యా. నిన్న లేదురా రేపు రాదురా చిన్నది జిందగీ ప్రతి అడుగు నీదే గమ్యం వైపే సాగిపో. సారీ అండి, సారీ.
గైస్ బ్యాడ్ న్యూస్. రాకీకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఎలాగా? ఎప్పుడు? ఎక్కడున్నాడు? చాలా రక్తం పోయింది. దట్స్ ఆల్ వి నో. నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు ఇలాగే చూస్తుండ్రా. వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. క్యాన్సిల్ చేయకూడదు. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాడగాడు అవుతాడా? పాడాలి. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. పాడాలి. ఇది రాఖీ గడికల. పాడాలి. రాఖీ కోసం గెలవాలి. గెలిచి వాడి దగ్గరికి వెళ్ళి లోకం అంతా నీకోసం ఎదురు చూస్తుందిరా అని చెప్పాలి. బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇంకా రిజల్ట్స్ టైం. ఓకే జాహ్నవి, ఇది విక్రమ్కి ఇచ్చేసే. ఏంటిది? స్వాతి, స్వాతి, The winner is Swati and boys. జూమ్ నుంచి స్వాతి అండ్ బాయ్స్ బ్యాచ్ ఎక్కడ చూడు. జాహ్నవి, విక్రమ్ విక్రమ్, స్వాతి ఇది. నీకు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది విక్రమ్. వాట్? అందరినీ అలరించి ఈ అవార్డుని గెలుచుకున్నారు. Swati and boys, give a big round of applause. 2 hours అర్జెంట్. ఇక్కడ అన్ని చోట్ల ట్రై చేయండి. డాక్టర్ గారు, మాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను. రాకీ బ్లడ్ గ్రూప్ ఎవరికి లేదంటున్నారండి. నేను ఇస్తాను. నాది రాఖీది ఒకటే రక్తం. పిచ్చా నీకేమన్నా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఒంట్లో రక్తం పోతే ఏమవుతుందో మర్చిపోయావా? మళ్ళీ ముసల్దాని అయిపోతావు. నువ్వు పడ్డ కష్టాలన్నీ పోయి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. బంగారంలాగా గొప్ప సింగర్ అయ్యావు. దాన్ని చేతులారా పాడు చేసుకుంటావా? వదులు, నేను వెళ్తాను. నేను వదలను. నిన్ను మళ్ళీ ముసల్దాన్ని అవనవరం. ముసల్దాన్ని అయితే నన్ను చూసుకోవా? టెంకి పగిలిపోద్ది నన్ను వదిలేసావంటే. దేవుడు నాకేం ఇవ్వలేదు, ఉన్నాయని తీసుకెళ్ళిపోయాడని తిట్టుకున్నాను. కానీ నీలాంటి తింకర్ సచ్చినోడిని ఇచ్చాడు కదరా నాకు. 65 ఏళ్ళుంటాయా నీకు? అందులో 60 ఏళ్ళు నేను తప్ప నీకింకో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా నేనేమైపోతానోనని బాధపడుతున్నా. బంగారం మా చంటిగాడు, బంగారం. నాకేమవ్వదు. వెళ్దాం రండి. 50 ఏళ్ల క్రితం సావిత్రి అనే ఒక అమ్మాయి, 19 ఏళ్ళు ఉంటాయి, చిన్నపిల్ల. లోకం ఏంటో తెలుసుకునే లోపే పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి నెలల బిడ్డని చేతిలో పట్టుకొని రోడ్డు మీద నిలబడిపోయింది. ఆవిడే చిన్నపిల్ల, ఆవిడకో చంటి బిడ్డ. ఆ బిడ్డకి సరిగ్గా ఊపిరాడేది కాదు. ఆ జబ్బు నయం చేయడానికి చేతిలో రూపాయి కూడా లేదు. పగలంతా ఆ బిడ్డని ఎత్తుకొని నడుంకి చుట్టుకుని కూలి పనులు చేసి రాత్రికి ఇంటికి వచ్చి కష్టపడిన ఆ 4 డబ్బులతోనే మందులు కొని బిడ్డకిచ్చి బోరు బోరు అని ఏడ్చేది రాత్రంతా. అలా ఎన్నో రాత్రులు. ఒకసారి బిడ్డ ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డని గుండెలకు హత్తుకొని గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది. నానే నానే నానే. ఆ తల్లి గుండె చప్పుడు ఆ బిడ్డకి వినపడిందో ఏమో. వాడి గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది.
కాకి రక్తం ఇవ్వాలి. టైం అవుతుంది. పర్లేదు. నువ్వు నీ కొడుకుని చూసుకున్నది గొప్పగా కాకపోయినా నా కొడుకు నేను ఏదో దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా తల్లి సావిత్రి పడ్డ కష్టాలు ఈ స్వాతి కొద్దు వద్దు. నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. నీకోసం నువ్వు బతుకమ్మా, నీకోసం నువ్వు బతుకు, నీకోసం నువ్వు బతుకమ్మా. నువ్వు పుట్టగానే నిన్ను ముట్టుకుంటే ఇలాగే పట్టుకున్నాం. ఒక్కసారిగా నా లోకమంతా నీ గుప్పిట్లోనే ఉన్నట్టు అనిపించింది. నీ బోసి నవ్వు చూసి ఎందుకే కదా బతికున్నాను అనిపించింది. అప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను. నాకు వయసు ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదురా నాన్న. మళ్ళీ ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులతో ముసల్దాన్లా బతకడం కొంచెం కష్టమే. కానీ మళ్ళీ నీకు అమ్మనవుతున్నానన్న ఆనందం ముందు ఏం పోయినా లెక్క అనిపించట్లేదురా. నా కొడుకు నాతో లేనప్పుడు నా జీవితం ఎంత బాగుంటే ఏంటి ఇప్పుడు? నా మనవడికి ఇలా ఉన్నప్పుడు నా దారి నేను చూసుకోగలనా? అమ్మని రా, నేను అమ్మని రా నాన్న, అమ్మని. ఊరుకున్నానే, నేనున్నానుగా. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు రాకీ, పూర్తి పేరు తెలీదు. యాక్సిడెంట్ కేసు, ఒకసారి చూడరా. సార్, వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. వచ్చినప్పుడు నేను అడగలేదు, వెళ్ళేటప్పుడు వద్దన్నా ఆగలేదు. మళ్ళీ కనిపించకపోవచ్చు. నీతో ఏం చెప్పలేదా? విక్రమ్, క్షమించబ్బాయి. ఆశ పెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకని అడక్కు, చెప్పలేను. ఎక్కడికి అని కూడా ఆలోచించుకు. తిరిగి రాలేను. నా కోసం వెతకొద్దబ్బాయి. ఇది మన పరిచయంలో నేను అడుగుతున్న మొదటి కోరిక. నా కోసం నీ జీవితాన్ని ఒంటరిగా చేసుకోకు. ఇది నా రెండో కోరిక. ఇంకేం అడగను. నేను నా జీవితంలో ఒక చోట కోల్పోయింది ఇంకో చోట దొరికిందనుకున్నా. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం, అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకిష్టం. ఇట్లు నీ స్వాతి. తొండవయ్య, నీకు నాకు చెల్లింక
ఏది లేదు నా జీవితంలో అనుకుని బాధపడుతుంటే ముందు నీ కళ్ళ ముందున్న జీవితం చూడవే పిచ్చిమోహం అని చూపించా. లేని దానికోసం ఆరాటపడి నా చుట్టూ ఎంత అందమైన లోకం ఉందో చూడలేకపోయాను. నేను ఎన్ని మాట్లాడినాను, అయినా నువ్వు నాకు మంచి చేశావు, మా చంటిగాడిలాగే. థ్యాంక్స్. నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా, యవ్వనమే తొర్రుమని పారిపోయే తునిగా, తిరిగి వచ్చే నిజంగా. Rhythm in your feet and the music in your soul. Lift your hands to the skies and say Ganesha. If you're feeling your name, it's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha. ఎంత బాగా పాడాడే నీ కొడుకు. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించాలి. నా కొడుకు కంటే ముందు మీ మనవడత్తయ్య, అందుకే అంత బాగా పాడాడు. నాకన్నా బాగా పాడాడులే. మీకంటే బాగా అంటే నేను ఒప్పుకోను. డాడీ, ఈ అత్త కోడల డ్రామా నేను అసలు చూడలేకపోతున్నా. ముందే బెటర్ కదా. ఏయ్, నీకు నాలాంటి అత్త వస్తే తెలుస్తుంది. మళ్ళీ వేసుకొచ్చావేంట్రా ఆ పిట్టలతో వేషం? ఒరేయ్, బండి మీద నుంచి పడి కాళ్ళు ఎరగొట్టుకుంటే గానీ అర్థం కాదు నీకు. తప్పైంది బాబు, సారీ. నేను ఇంకెవరూ అనుకున్నానయ్యా. బేబీ నేనే. నువ్వు వేరుశనకాయలు ఇస్తే చెప్తా. చంటి, ఇదేంటి ఇలా ఎలా అయ్యావురా నువ్వు? చెప్పరా. ఓ పెద్దయినా ఆగు, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎక్కడికి? నువ్వు వెళ్ళాలనుకున్న దారిలోనే. సరే ఎక్కు. అమ్మ చచ్చినోడు, నీకెందుకు ఇచ్చారా? రోజు తిట్టేదాన్ని నీకిచ్చినప్పుడు పూజలు వ్రతాలు చేసే నాకేవాడా దేవుడు? భలే అందంగా ఉన్నావులే. మా ఆయనతో ప్రేమలో ఉండి అప్పుడు నిన్ను పట్టించుకోలేదు కానీ లేకపోతే లేకపోతే ఏం లేదులే. ఇదిగో ఇటు చూస్తారేంటి? తిరగండి తిరగండి, అటుపక్క కరువు పోయి ఉన్నారు బాగానే. పదా పట్టు. జాగ్రత్త. బాయ్ బేబ్స్. హెల్మెట్ పెట్టుకో, చూసింది చాలు, చంపేస్తా. జాగ్రత్త. చాలు చాలే చూసింది, ఇంటికి పదా. ఇంటికి ఎవడ వెళ్తాడు? బండి ట్యాంక్ ఫుల్, క్యాంటీన్ లోని డబ్బులు కూడా తెచ్చేసా. ఇంకా మన ఇద్దరం దేశం మొత్తం తిరగడమే. అంత మిడిచిపడిపోకురో, దారిలో పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకో మళ్ళీ నీ ముసలాడు అవుతారో వచ్చేస్తుంది. అయ్యో అవును కదా, మర్చిపోయా. స్లోగానే వెళ్తాం. చచ్చినోడా, ఎందుకు కొడుతున్నావు?